టీమిండియాలో ఉండగా అజారుద్దీన్ బ్యాటింగ్ ఎలా చేశారనేది పక్కన పెడితే ఇప్పుడు మంత్రిగా ప్రత్యర్థుల బాల్స్ ని ఆయన ఎలా ఫేస్ చేస్తారనేదే అందరి దృష్టిని ఆకర్షిస్తున్న అంశం. ఆయనపై ఉన్న ఆరోపణలు, పలు కోర్టుల్లో ఉన్న కేసులు, పెండింగ్ లో ఉన్న విచారణల నేపథ్యంలో వీటన్నిటినీ ఎలా దాటుతారు, బౌన్సర్ల నుంచి ఎలా బయటపడతారనేది ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. పైగా ఎమ్మెల్సీగా కాంగ్రెస్ ప్రభుత్వం నామినేట్ చేసినప్పుడే గవర్నర్ కు ఫిర్యాదుతో అందరి దృష్టిలో పడ్డారు అజారుద్దీన్. భారత క్రికెటర్గా మహమ్మద్ అజహరుద్దీన్ గతంలో ఓ వెలుగు వెలిగారు. అయితే అదే క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో అవమానకరంగా కెరియర్ని ముగించాల్సి వచ్చింది. ఆయనపై నిషేధం విధించారు. ఏకంగా సిబిఐ విచారణ సాగింది. సిటీ సివిల్ కోర్టు, తర్వాత హైకోర్టు అభియోగాల్ని తప్పుబట్టి అజహర్పై నిషేధాన్ని ఎత్తేసినా అప్పటికే జరగాల్సిన నష్టమంతా జరిగిపోయింది. బుకీలతో అజహరుద్దీన్ స్నేహంగా మెలగడం, వారి కనుసన్నల్లో నడుచుకున్నట్టు తేలడంతో బీసీసీఐ ఆయనపై నిషేధం విధించింది. దీంతో క్రికెటర్గా ఆయన కెరియర్కు ముగింపు పలకాల్సి వచ్చింది. టీమిండియా మాజీ కెప్టెన్, తెలంగాణ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో పాత వివాదాలు మళ్లీ తెరపైకొస్తున్నాయి. వీటిని అజహరుద్దీన్ ఎలా ఎదుర్కొంటారు, ఎలా ముందుకు వెళతారనేది అందరిలోనూ ఆసక్తి రేపుతోంది. అజహరుద్దీన్ను ఎమ్మెల్సీగా నియమించవద్దని కోరుతూ కొందరు బీజేపీ నేతలు గవర్నర్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఆయనపై పలు క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నాయని, ఈడీ విచారణను ఎదుర్కొంటున్నారని, క్రికెటర్గా ఉన్నప్పుడు ఆయనపై వచ్చిన ఆరోపణలను ఫిర్యాదులో ప్రస్తావించారు. వివిధ ప్రాంతాల్లో నమోదైన కేసులు, అవినీతి ఆరోపణలను అందులో ఉటంకించారు. అయితే ఎమ్మెల్సీగా అజహరుద్దీన్ నియామకాన్ని గవర్నర్ ఇంకా ఆమోదించలేదు. ప్రభుత్వం మాత్రం ఇప్పుడే ఆయనకి కేబినెట్లోకి తీసుకుంది. ఇప్పుడు మంత్రిగా అజహరుద్దీన్కు పాత కేసులు, ఆరోపణలు ఉక్కిరిబిక్కిరి చేసేలా ఉన్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. వీటికి సమాధానం చెప్పుకోవడంతో పాటు వాటి నుంచి నిష్కలంకుడిగా బయటికి రావడం ఎంతో కీలకం. ఇప్పుడు మంత్రిగా మరింత పారదర్శకంగా, నిష్పాక్షికంగా అవినీతి ఆరోపణలకు దూరంగా ఉండాల్సిన బాధ్యత ఆయనపై ఉందని అభిప్రాయపడుతున్నారు. వేల కోట్ల బడ్జెట్ ఉండే ఈ రెండు శాఖలను మంత్రిగా ఆయన ఎలా నిర్వహిస్తారనేదే మరింత ఆసక్తిగా మారింది. గత చరిత్ర అంతా అవినీతి, అక్రమ సంపాదన, ఆర్థిక లావాదేవీలతో కూడుకున్నది కావడంతో ఇప్పుడు కూడా అలాగే వ్యవహరిస్తే మాత్రం ఆయన అందరికీ టార్గెట్ అయ్యే అవకాశం ఉంది. అనేక అవినీతి ఆరోపణలు, క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న వ్యక్తిని ఎమ్మెల్సీగా నియమించాలని సిఫార్సు చేయడమే అనైతికం, చట్ట వ్యతిరేకం, రాజ్యాంగ విరుద్ధం అంటున్నారు బీజేపీ నేతలు. ఎమ్మెల్సీ నియామకమే పెండింగ్లో పెడితే ఇప్పుడు అదే వ్యక్తిని మంత్రిగా నియమించడం ఎంతవరకు సమంజసమని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా 2020 నుంచి 2023 వరకు అజహరుద్దీన్పై అనేక ఆరోపణలొచ్చాయి. అవినీతి ఆరోపణలపై రాచకొండ పోలీసులు 4 ఎఫ్ఐఆర్లు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఎఫ్ఐఆర్ నెంబర్ 1137/2023 ప్రకారం అజహరుద్దీన్ హెచ్సీఏ పరిధిలో చేసిన ఫైర్ ఫైటింగ్ పరికరాల ఏర్పాటులో బహిరంగ మార్కెట్ కన్నా 240% అధిక ధరలకు వేసిన టెండర్కు అప్పజెప్పారనేది ప్రధాన ఆరోపణ. దీనిపై సెక్షన్ 406, 409, 420, 465, 467, 471 మరియు 120B కింద కేసులు నమోదయ్యాయి. దీంతో పాటు ఎఫ్ఐఆర్ నెంబర్ 1138/2023లో సారా స్పోర్ట్స్తో కుట్రపూరితంగా ఒప్పందం కుదుర్చుకున్నట్టు అభియోగాలున్నాయి. హెచ్సీఏకు 57 లక్షల నష్టం వాటిల్లిందని అందులో ఉంది. అలాగే ఎఫ్ఐఆర్ నెంబర్ 1139/2023ను వివిధ కంపెనీలతో ఒప్పందాలను కుట్రపూరితంగా కుదుర్చుకున్నారని, అలాగే ఎఫ్ఐఆర్ నెంబర్ 1140/2023లో ఆర్థికపరమైన అవకతవకలకు పాల్పడ్డారని అభియోగాలు మోపారు. సుమారు 3,85,00,000 మేర అవకతవకలు జరిగాయని ఆరోపించారు. పోలీస్ ఎఫ్ఐఆర్లతోనే ఆగలేదు. అజహరుద్దీన్పై వచ్చిన ఆరోపణలతో ఈడీ కూడా ఎంటర్ అయింది. మనీ లాండరింగ్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేయడంతో పోయిన ఏడాది అక్టోబర్లో అజహరుద్దీన్ విచారణకు హాజరయ్యారు. దీంతో పాటు హెచ్సీఏపై దాడి చేసి 10 లక్షల నగదును ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అజహరుద్దీన్ హెచ్సీఏ అధ్యక్షుడిగా ఉండగా 20 కోట్ల ఫ్రాడ్ జరిగిందని ఆరోపణలు ఉన్నాయి. ఇక భారత క్రికెట్ను తీవ్ర కుదుపులకు గురిచేసిన సంఘటన మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో 2000 సంవత్సరంలో అజార్పై నిషేధం విధించారు. మ్యాచ్ ఫిక్సింగ్ ఎంక్వైరీ చేసిన సిబిఐ బుకీల నుంచి 50 లక్షలు తీసుకున్నట్టు తేల్చింది. అండర్ వరల్డ్ మాఫియాతో లింకులు ఉన్నాయని విచారణలో ఆరోపణలు వచ్చాయి.
దీంతో పాటు తెలంగాణ హైకోర్టులో 2022లో ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయలేదనే పిటిషన్ 2023 ఏప్రిల్లో విచారణకు రాగా అజహరుద్దీన్ ఇచ్చిన అఫిడవిట్ను తిరస్కరించింది. మరింత స్పష్టంగా అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ధిక్కరణ నోటీసుపై అజహరుద్దీన్ 2023 జూలైలో సుప్రీంకోర్టును ఆశ్రయించగా విచారణ వాయిదా పడింది. ఇది ఇంకా కోర్టులో పెండింగ్లోనే ఉంది. తనపై వచ్చిన ఆరోపణలను అజహరుద్దీన్ ఖండించారు. ఇదే కాక హెచ్సీఏ అంబుడ్స్మన్ ఆదేశాలతో స్టేడియంలో అజహరుద్దీన్ పేరును తొలగించడంపై హైకోర్టు స్టే ఇచ్చింది. ఇది కూడా విచారణలో ఉంది. దాదాపు 20 లక్షల రూపాయల ఎయిర్ టికెట్ల మోసం సంఘటనపై ఔరంగాబాద్ సిటీ చౌక్ పోలీస్ స్టేషన్లో అజహరుద్దీన్పై కేసు నమోదు చేశారు. ఇన్ని కేసులు, వివాదాలతో కాంట్రవర్సీలకు కేరాఫ్గా ఉన్న అజహరుద్దీన్ రాజకీయ ప్రయాణం ఎలా ఉండబోతోంది అనేది $1 మిలియన్ ప్రశ్నగా మిగిలింది. బీఆర్ఎస్ పార్టీపై, కేసీఆర్పై పదే పదే అవినీతి ఆరోపణలు చేసే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అజహరుద్దీన్ కేసుల వ్యవహారం కొంతమేరకు ఇబ్బందిగా మారవచ్చన్న అనుమానం లేకపోలేదు. ఈ కేసులన్నీ తవ్వి తీస్తూ బీజేపీ నేతలు అధికార పార్టీని ఇరుకున పెట్టే అవకాశం ఉంది. బీజేపీ ఆరోపణలను అజహరుద్దీన్ ఎంతవరకు తిప్పికొడతారనేది ప్రశ్నార్థకంగా మారింది. కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం మేరకే అజార్కు మంత్రి పదవి దక్కిందని అధికార పార్టీ నాయకులు బాహాటంగానే వ్యాఖ్యానిస్తున్నారు. అజార్కి మంత్రి పదవి జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ విజయానికి ఎంతవరకు ప్లస్ అవుతుందో చెప్పలేం కానీ ఆయన కేసుల చరిత్ర మాత్రం కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టేలా ఉంది. అజహరుద్దీన్లో జరిగే మేలు కన్నా పార్టీకి నష్టమే ఎక్కువగా ఉంటుందన్న చర్చ సొంత పార్టీలోనే జరుగుతోంది. మరి ఇంటా బయట ఇంత వ్యతిరేకతను అజహరుద్దీన్ ఎలా మేనేజ్ చేస్తారనేదే అసలు పాయింట్.